ఇంగ్లాండ్ గడ్డపై 5 టీ20 సిరీస్లో 4-0తో చిత్తుగా ఓడిన టీమిండియా వన్డే సిరీస్కు సిద్ధమైంది. టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్ వీళ్ళందరూ మళ్ళీ తిరిగి వన్డే ఈ మ్యాచెస్లో అంటే వన్డే సిరీస్లో తలుక్కుమనడంతో ఒక్కసారిగా అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. నిజానికి ఈ వన్డే సిరీస్ చాలా ఎక్సైటింగ్ అనమాట. ఎందుకంటే టీ20 సిరీస్ కోల్పోయాం, కానీ అదే ఇంగ్లాండ్ గడ్డ పైన ఇప్పుడు మనం వన్డే సిరీస్ గెలిచి తీరాల్సిందే, లేకపోతే భారత్కు సంబంధించి ఇది ప్రెస్టేజ్ ఇష్యూ. ఈ సిరీస్ ఆడుతుండడంతో వీళ్ళందరూ కూడా సీనియర్లందరూ చాలా ఇంట్రెస్టింగ్గా పరిస్థితి నెలకొంది. అయితే మంగళవారం బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ తొలి మ్యాచ్ ఈ 3 వన్డేల సిరీస్కు తెరలేనుంది. వన్డే ప్రపంచ కప్ 2027 సన్నాహకాల్లో ఇరు జట్లు కూడా ఈ సిరీస్ గెలవటమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. కోహ్లీ, రోహిత్, బుమ్రా, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ కూడా జట్టుకి కొండంత బలాన్ని ఇస్తున్నారు. గాయాలతో చివరి నిమిషంలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి దూరం కాగా వారి స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, రవి బిష్నాలకు అవకాశం దక్కింది. సీనియర్ల రీఎంట్రీలో తుది జట్టు అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగుతారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ ఆడతారు. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు దూరంగా ఉన్న కోహ్లీ ఇప్పుడు అందుబాటులోకి రావడంతో ఇషాన్ కిషన్ బెంచ్కి పరిమితం అవుతాడు. అయితే అక్షర్ పటేల్, శివం దుబే ఆల్రౌండర్లుగా బరిలోకి దిగుతారు. ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే శివం దుబే స్థానంలో రవి బిష్నాయ్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి అవకాశం దక్కుతుంది. టీ20 సిరీస్లో శివం దుబే, సుందర్ తీవ్రంగా నిరాశపరిచారు. అయితే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఆడుతుండగా జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తిరిగి రావడం నిజంగా ఒక మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ఒంటరిగా ఎన్ని మ్యాచ్లు గెలిపించాడు, మ్యాచ్ విన్నర్గా మారిపోయాడో మనకు తెలుసు. సో హర్షదీప్ సింగ్ కానీ, గుర్నూర్ బరార్ కానీ పేస్ బాధ్యతలు పంచుకుని ఉంటారు. అయితే ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలు ఆడించాలనుకుంటే గుర్నూర్ బరార్తో పాటు హర్షదీప్ సింగ్ కూడా బెంచ్కి పరిమితం అవ్వాలి. తొలి వన్డేలో విజయం సాధించి సిరీస్లో అత్యధికంగా మనమే దీన్ని సాధించాలి అంటే మాత్రం ఫస్ట్ మ్యాచ్కి మంచిగా ఉండాలన్నమాట. విన్నింగ్ టీమ్ కాంబినేషన్ అన్నట్టుగానే ఉండాలి. సో హర్షదీప్ సింగ్ని ఖచ్చితంగా యాడ్ చేస్తారు. సో తుది జట్టు విషయంలోకి వస్తే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివం దుబే, లేదంటే రవి బిష్నాయ్, ఇంకా లేదనుకుంటే సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.